ఈయన యొక్క నేత్రాలు, తలలు, ముఖాలు అన్ని వైపులా ఉన్నాయి అని అర్థం. అన్ని చూడగలుగుతున్నాడు, అన్ని వైపులుగా వ్యాపించి ఉన్నాయి, అంతా ఆయన దృష్టిలో ఉన్నది, అది అర్థం. ఒక క్షణం కూడా నన్ను చూడటం లేదు అని ఎవ్వరూ అనుకోవడానికి వీలు లేదు. అంతా ఆయన చూడగలుగుతున్నటువంటి పరిస్థితి ఆయనది. సులభ సుబ్రత సిద్ధ శత్రుజిత్ శత్రుతాపన న్యగ్రోధో ఉదుంబరో అశ్వత్థ చాణూరాంధ్ర నిషూదన. ఇక్కడ ఈ శ్లోకంలో సులభ అంటే భక్తజన సులభుడు. ఆయన భక్తజన సులభుడు అంటే భక్తులకి చాలా సులభంగా వశుడవుతాడు. ఎలా అవుతాడు? ఏం చేస్తే? ఆయన నీ యొక్క భక్తితోటి, పూర్తిగా నీ యొక్క భక్తితోటి ఏమి సమర్పించినా సరే, ఎంత చిన్నదైనా సరే, పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటే నీళ్లు, జలం, వాటిని స్వీకరించి నిన్ను ఈ భక్తులని అనుగ్రహిస్తాడనమాట. పత్రేషు పుష్పేషు ఫలేషు తోయే స్వకృత్య లభ్యేషు సదైవ తస్య సత్సు భక్తి ఏక లభ్యే పురుషే పురాణే ముక్త్యై కథం న క్రియతే ప్రయత్న. ఇది మహాభారతంలో ఉన్నది. అంటే స్వేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ దొరికేటటువంటి పుష్పాలు, పూజ పత్రాలు, ఫలాలు, జలాలు, ఇవి హాయిగా అవన్నీ దొరికినప్పుడు నీ యొక్క భక్తి ఒక్కటి ఉంటే చాలు కదా. ఆ భక్తితో ఇవన్నీ నువ్వు సమర్పించగలిగితే, అర్పించడంతో ఆ విష్ణువు నీకు సులభం అవుతున్నాడే, ఆయన నీకు అంత సులభంగా ఆయన నిన్ను కటాక్షించబోతున్నాడే. అట్లాంటప్పుడు ఈ మానవుడు ఈ ముక్తి కోసం ఎందుకు ప్రయత్నం చేయడయ్యా? నీకేమైనా కష్టపడి అవి తీసుకురావాలా, డబ్బు ఇవ్వాలా, సంపాదించాలా, అవి చేయాలా, ఇవి చేయాలా? ఏం అక్కర్లేదు కదా. నీకు మామూలుగా నీళ్లు ఇచ్చేస్తే, మంత్రపుష్పంలో పుష్పం ఇచ్చేస్తే సరిపోతుంది కదా, ఒక పత్రం ఇస్తే సరిపోతుంది కదా, మారేడుకు దళాలు ఇస్తే సరిపోతుంది కదా. ఇట్లాంటివి ఇవన్నీ ఉండగా నువ్వు ఎందుకు తాపత్రయపడుతున్నావు? నువ్వు భక్తి చూపించు చాలు, విష్ణువు నీకు లభ్యుడైపోతాడు. వ్రత అంటే మంచి వ్రతం, నియమంతో ఉండేటటువంటి వ్రతాన్ని కలిగినటువంటి వాడు. ధర్మరక్షణ చేయటమే ఆయన ఒక వ్రతం. సువ్రతం అంటే మంచి భోజనం కూడా అని అర్థం, కానీ ఇక్కడ ధర్మ రక్షణయే ఆయన యొక్క వ్రతం. సిద్ధ, ఇందాక అన్నాను కదా, సర్వం సిద్ధింపజేసుకునేవాడే ఈయన. ఇప్పుడు తన యొక్క కార్యసిద్ధిలో ఏ ఆటంకం ఉండదు. శత్రుజిత్, శత్రువులని, ఆయనకి శత్రువులు ఎక్కడ ఉంటారు? దుష్ట శక్తులు ఉంటాయి ప్రపంచంలో. ఆ దుష్ట శక్తులని జయించేవాడు శత్రుజిత్. శత్రు తాపన, శత్రువులని తప్పింపజేసేవాడు. ఎవరి శత్రువుల్ని? దేవతల యొక్క శత్రువులు, వాళ్ళని తప్పింపజేసేవాడు, వాళ్ళని నశింపజేసేవాడు. న్యగ్రోధ, న్యగ్రోధ అంటే మర్రి చెట్టు. అసలు న్యగ్రోధ అనే పదానికి అర్థం మర్రి చెట్టు. మర్రి చెట్టుతో ఈయన్ని ఎలా ఎందుకు పోల్చారంటే, ఇంత చిన్న బీజంగా కింద నుంచి వచ్చి మహావటవృక్షం అయిపోయింది కదా. అంత పెద్దదే, అంతగా అంటే విరాట్ స్వరూపం ఆయనది. అంత పెద్దదాని కింద మనల్ని అందరినీ తీసుకొచ్చి మనల్ని రక్షిస్తుంటాడు. అంత పెద్దవాడై విరాట్ స్వరూపుడై అంతటి వాడు కాబట్టి మనల్ని అందరినీ రక్షిస్తుంటాడు. తర్వాత ఉదుంబరహ. ఉదుంబరహ అంటే మనకి తెలుసు కదా, అది ఆకాశం కంటే ఉన్నతమైనటువంటి వాడు. ఉదుంబర వృక్షం అని ఉంది, అది ఆకాశం కంటే ఉన్నతమైనది అనమాట. ఉత్ ప్లస్ అంబరం, ఆ అంబరాన్ని అంటుకుంటున్న అంత ఎత్తుగా ఉంటుందన్నమాట. అంతకంటే కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందువలనైనా జగత్ కారణుడు కాబట్టి ఆకాశం కంటే ఉత్ ఎక్కువైనటువంటి వాడు, ఉన్నతుడైనటువంటి వాడు. ఊర్ధ్వావా అన్నాద్యం ఉదుంబరం అంటే ఉదుంబరం అనేటువంటి మాటకి ఆహారం అనేటువంటి అర్థం కూడా చెప్పుకోవచ్చు మనం. అందువలన ఆహారం అనేటటువంటి ఆ రూపంలో శాశ్వతమైనటువంటి సర్వ జగత్తుకి ఇచ్చేవాడు. అంటే ఆయన వల్ల సర్వ జగత్తు పోషింపబడుతున్నది. ఇక్కడ ఇందాక ఆ వృక్షం గురించి చెప్పాం, తర్వాత ఉదుంబర వృక్షం, ఇప్పుడు అశ్వత్థ. న ప్లస్ శ్వ ప్లస్ థ, ఇది మూడు.
ఇదన్నమాట. ఊర్ధ్వమూలో అవాక్షాఖ ఏషో అశ్వత్థ సనాతన. ఇది కఠోపనిషత్తు యొక్క వాక్యం. ఊర్ధ్వమూలో అవాక్షాఖ ఏషో అశ్వత్థ సనాతన. అంటే దీనికిట మూలాలు పైన ఉంటాయి, కొమ్మలన్నీ కిందకి పైకి ఎలా వెళుతూ కొమ్మలన్నీ కిందకి జార్చేసి ఉంటుంది మొత్తం ఆ అశ్వత్థ వృక్షం. అలాంటి సంసార రూపమైనటువంటి ఈ అశ్వత్థ వృక్షం పైకి మూలాన్ని కిందకి కొమ్మలు కలదే శాశ్వతంగా ఉంటుంది. అది అంటే ఈ సంసారాన్ని కూడా తత్వవేత్తలు అశ్వత్థ వృక్షంతోనే పోలుస్తారు. నేను అశ్వత్థ వృక్షంలో ఉంటాను అని చెప్పుకున్నాడు ఆ శ్రీమన్నారాయణమూర్తి. చాణూరాంధ్ర నిషూదన అంటే ఆంధ్ర వంశం, చాణురుడు కృష్ణుడి చేత వధింపబడినటువంటి మల్లుడు నాడే చాణూర ముష్టికుల్లో కంసుడు యొక్క మల్లులు, వాళ్ళలో చాణూరుడు అనేవాడు ఆంధ్రుడు. ఈ ఆంధ్ర వంశానికి చెందినటువంటి ఈ చాణూరుడు అనేటువంటి బలశాలిని ఈయన్ని నిషూదన సంహరించాడు. సహస్రార్చి సప్తజిహ్వ సప్తైధా సప్తవాహన అమూర్తిరనఘో అచింత్యో భయకృద్ భయనాశన. సహస్రార్చి అంటే అనంతమైనటువంటి కిరణాలతోటి ప్రకాశించేవాడు. అంటే అర్చి అంటే కిరణాలు, ఎన్నో కిరణాలు కలిగినటువంటి వాడు, అంటే అనంతమైనటువంటి జ్వాలలు కలిగినటువంటి వాడు. దివి సూర్య సహస్రస్య భవేద్ యుగపదుత్థత ఉత్థిత యది భాహ సదృశీ సా స్యాద్ భాసస్తస్య మహాత్మనః. ఇక్కడ భగవద్గీతలో వాక్యం అన్నమాట ఇది. ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తే ఆ సూర్యుడిని మనం ఒక్కసారిగా మన నేత్రాలతో చూడగలమా? ఆ అనంతమైనటువంటి ఆ దాన్ని మనం చూడలేము. అట్లాంటిది 1000 మంది సూర్యులు వచ్చారనుకోండి, అంతటి ప్రకాశంతో కనుక వచ్చినా వాళ్ళందరితో వచ్చినటువంటి అంత కాంతి కూడా ఈయనతో సమం అవుతుందా అనే సందేహం వేదాలు వెలుగుచ్చుతున్నాయి. సప్తజిహ్వ అగ్ని రూపంలో 7 నాలుకలతో విరాజిల్లేవాడు. అగ్నికి మంట వెళుతున్న పైకి వస్తున్నప్పుడు మనకి జ్వాలలు వస్తుంటాయి కదా, అలా అవి నాలుకల్లాగా వస్తాయి. అవన్నీ అది 7 నాలుకలతో ఉంటాయట. ఆ 7 నాలుకలకి పేర్లు ఉన్నాయి. అది ఎట్లాంటి పేర్లు అంటే కాళీ, కరాళి, చ మనోజవ, చ సులోహిత, యా చ స్వధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచి, చ దేవీ లేలాయమాన ఇది సప్తజిహ్వాహ. అంటే మరొకసారి మళ్ళీ ఈ పేర్లు చదువుకుందాం. కాళీ, కరాళి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరుచి అనేటటువంటి 7 నాలుకలుతో ఉన్నటువంటి కలిగినటువంటి ఆ సప్త జిహ్వలు. జిహ్వ అంటే నాలుక. ఈ అగ్ని ఆయన యొక్క స్వరూపమే. ఈయన సప్త జిహ్వుడు. సప్తైధా అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా 7 జ్వాలలు ఉంటాయని. ఆ 7 జ్వాలలు కలిగినటువంటి అగ్నిహోత్ర స్వరూపుడే తను. ఈ పరమాత్మకు 7 ఏధస్సులు, ఏధస్సు అంటే ప్రకాశం, అది ఉన్నాయి. సప్తతే అగ్నే సమిత సప్తజిహ్వా తైత్తిరీయ సంహిత. అగ్ని అంటే ఇక్కడ ఓ అగ్ని అని మనం సంబోధిస్తున్నామంటే అక్కడ పరమాత్ముడినే సంబోధిస్తున్నాం. నీకు 7 ప్రకాశాలు ఉన్నాయి, 7 జిహ్వలు ఉన్నాయి. సప్తవాహన అంటే 7 వాహనాలు కలిగినటువంటి వాడు. ఇప్పుడు సూర్యుడి యొక్క రూపానికి ఆ పరమాత్మ, సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడి కదా, నారాయణమూర్తి యొక్క అంశే కదా సూర్యుడు. ఆ సూర్యుడికి రథం, ఆ రథానికి 7 అశ్వాలు ఉన్నాయి. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ఆ శ్లోకం ఉంది కదా, శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఈ దీంట్లో సప్తాశ్వరథమారూఢం, ఆయనకి 7 గుర్రాలు ఉన్నాయి, 7 అశ్వాలు. అందువల్ల ఆయన 7. తర్వాత దీంట్లో అంతకు ముందు మనం చెప్పుకున్నాం సప్తి అనేటువంటి ఒక గుర్రం పేరు కూడా. అందువల్ల ఏమిటంటారు, ఈ 7 నామాలు ఒకే నామంగా కలిగినటువంటిది, దాని పేరు సప్త.
ఆ గుర్రాన్ని వాహనంగా కలిగినటువంటి వాడు. ఏకోశ్వో వహతి సప్తనామా, తైత్రీయ అరణ్యకంలో ఋగ్వేద సంహితలో ఇది చెప్పబడింది. 7 నామాలు కలిగినటువంటి ఒకే అశ్వం ఆయనకి వాహనం. అమూర్తి, ఆకారం లేనివాడు. మూర్తి, మూర్తి అంటే ఏమిటండి? మనం ఏదో చెప్తున్నాం, ఒక మూర్తి అంటే దానికి ఏదో ఒక ఆకారం ఉంది. ఆ ఆకారం ఉందంటే దాంట్లో మాంసం, నెత్తురు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక స్థూలమైనటువంటి ఒక శరీరం ఉన్నది దానికి. ఆ శరీరం ఉన్నదానికి అంటే దానికి ఒక కొంత బరువు ఉన్నది. శరీరం అంటే మరి కొంత బరువు ఉంటుంది కదా. ఆ బరువు కలిగి పట్టుకోవడానికి వీలైనటువంటి ఒక కదలగలిగిన లేక కదలలేని ఒక ఘన వస్తువు అది. అమూర్తి అంటే ఇదేది కానిది, ఇలాంటి లక్షణాలు లేనిది అని అర్థం. అందువల్ల శరీరమైనటువంటి సంస్థాన లక్షణాలు కలిగి కూడా శరీరావయవాలతో కూడినటువంటి అమరికని మూర్తి అంటారు. ఆ మూర్తి కానివాడు, ఈయనకి శరీరమే లేదు, ఇవేవి కదలికలు ఇవేవి లేనివాడు, కాబట్టి ఈయన అమూర్తి. అనఘ అంటే అఘం అంటే పాపం, ఇది పాపరహితుడు, దుఃఖరహితుడు. అఘ అంటే పాపం లేక దుఃఖం, ఈ రెండు లేనివాడు అనఘుడు. అచింత్య, తెలుసుకోవడానికి సాధ్యం కానివాడు. అంతే కదా, అచింత్యుడు. ఆయన గురించి తెలుసుకోవాలంటే మనకి సాధ్యమా? ఎంత ఆలోచించి వేదాంత వాళ్ళందరికీ సాధ్యం కాదు, బ్రహ్మదేవుడికే సాధ్యం కాలేదు ఆయన తెలుసుకోవడానికి. అటువంటి వాడు అచింత్యుడు. ఆయన భయకృత్ అంటే భయాన్ని కల్పించేవాడు, కొలిపేవాడు. మనం ఆయన అంటే మనం భయపడాలి. ఎవరికి భయం ఉంటుంది? మనం దుర్మార్గులు అయినప్పుడు ఆయన అంటే మనం భయపడతాం. భక్తులకి ఆయన భయం కలిగించడు. అనే భక్తులకి ఆయన భయం లేకుండా చేస్తాడు. భయనాశన, ధర్మపరాయణులైనటువంటి భయానికి వాళ్ళ యొక్క భయాన్ని పోగొట్టేవాడు. భయనాశన. అణుర్బృహత్ కృశస్థూలో గుణభృన్ నిర్గుణో మహాన్ అధృత స్వధృత స్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధన. ఈ శ్లోకంలో అణుహు చూడండి, ఇక్కడ ప్రతి శ్లోకంలోనూ ఉన్నటువంటి గొప్పదనం మనం ఎలా అంటే ఉన్నది లేదు, సూక్ష్మం స్థూలం, అణుహు బృహత్, ఇట్లాంటివన్నీ చెప్తున్నాడు. అంటే సగుణ నిర్గుణ ఇట్లాంటివన్నీ ఎలా దాన్ని మనం తెలుసుకోవడం, ఎలా దాని గురించి తెలుసుకోవాలో మనం ఇక్కడ భగవంతుడు మనకి ఇచ్చాడు అవసరానికి. ఆయన ఆ శంకరుడు, సాక్షాత్ శంకర భగవత్పాదులు ఆయన దీనికి భాష్యం రాయడం వల్ల మనం ఈ మాత్రం మనం తెలుసుకోగలుగుతున్నాం. అణుహు అంటే సూక్ష్మమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు, అంతే కదా. అణువు అంతంటే అంత చిన్నది కదా. ఏషో అణురాత్మ చేదస వేదితవ్య, ఇది ముండకోపనిషత్తులో. అంటే ఈ సూక్ష్మమైనటువంటి ఈ ఆత్మతత్వం మనస్సు ద్వారా మాత్రమే తెలుసుకోగలం. మనస్సు అంటే ఏంటి? ఇక్కడ అనుభూతి. ఈ అనుభూతి ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలం. లేకపోతే ఆయన యొక్క రూపం గురించి మనకు అర్థమవుతుందా? బృహత్ ఇక్కడ విశ్వరూపుడు. ఇప్పుడే ఆయన రూపంతో అతి సూక్ష్మం అనుకున్నాం, ఇప్పుడు విశ్వరూపం చెప్పుకుంటున్నాం. ఎట్లా? అది అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయన విశ్వరూపుడు. మహతో మహీయాన్, కఠోపనిషత్తు చెప్తోంది ఆయన గురించి. మహతో మహీయాన్ అంటే మహాపరిమాణం కలిగినటువంటి వాడి కంటే మహాపరిమాణం కలిగినటువంటి వాడు. ఇది మనం ఊహించాలంటే ఎలా ఊహించగలం అంటే ఒక చిన్న 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు సముద్రాన్ని దాటుతున్నప్పుడు ఆంజనేయ స్వామి వెళుతున్నప్పుడు ఆ సురసాదేవి ఇతన్ని పరీక్షించడం కోసం తన యొక్క శరీరాన్ని పెంచితే ఈయన నేను 4 యోజనాలు ఎత్తు పెరిగాడు, ఆవిడ 8 యోజనాలు వెళ్ళింది, ఇతను 8 నుంచి 16కు వెళ్ళాడు. ఇట్లా ఒకళ్ళు పెరుగుతూ వెళ్తున్నారు. అంటే ఏమిటి? ఈ విశ్వం ఎంత దూరమైనా వెళ్ళిపోగలిగినటువంటి అంత విరాట్ స్వరూపాన్ని దాల్చగలిగినటువంటి శక్తి ఆంజనేయుడికి
ఆ సురసకి కూడా ఉన్నప్పుడు అంటే ఇవి దైవశక్తులు, వీళ్ళనే సృష్టించినటువంటి ఆ మహానుభావుడికి ఇంకా ఎంత శక్తి ఉండాలి? వీళ్ళే అంత దూరం అంత వెళ్ళిపోతున్నారు అని మనం తెలుసుకున్నామే ఈ కథల్లో. అంటే ఇక వీళ్ళని సృష్టించినటువంటి వాళ్ళకి, వీళ్ళకి ఈ శక్తి ఇచ్చినటువంటి ఆ పరమేశ్వరుడికి ఇంకా ఎంత శక్తి ఉండాలి? ఆయన ఎంత రూపం, బృహద్ రూపం ఆయన ఎంత వేసి ఉండవచ్చు? ఇది మనం ఊహించుకుంటే మనకి వెంటనే మనకు అర్థమైపోతుంది ఈయన తప్పనిసరిగా బృహద్ రూపుడే అని. కృశః, కృశః అంటే స్థూల రూపం లేనివాడు అని. కృశః అంటే ఇప్పుడు పాపం వాడు బెంగతో కృషించిపోతున్నాడు రా అని మనం మాట విన్నాం కదా. కృషించిపోవడం అంటే ఏమిటి? తన యొక్క ఉన్న దాంట్లోంచి బాగా తగ్గిపోవడం పూర్తిగా. కానీ మనం ఎవరిని చూస్తాం? కృషించిన తర్వాత చూస్తాం. లేకపోతే కృషిస్తూ ఉన్నాడు అని మనం అనం కదా. కృషించాడు అంటాం. అంటే ఏంటి? వాడు అప్పటికే సన్నబడిపోయాడు, వాడు అప్పటికే చిన్నగా అయిపోయాడు. అంటే కృశః అంటే దాదాపు వాడికి ఉన్నటువంటి స్థూల రూపం, ఒకప్పుడు ఉన్నటువంటి స్థూల రూపం లేకుండా పోయింది. అది అట్లాంటి వాడు కృషుడు. స్థూలః అంటే ఈయన సర్వాంతర్యామి కాబట్టి ఈయన స్థూల రూపుడు కూడా. అటు కృషి రూపుడు ఈయనే. కృషి రూపుడు అన్నప్పుడు మనం అణురూపం చూసుకున్నాం. బృహద్ రూపుడు అనుకునేటప్పుడు ఇక్కడ స్థూల రూపం చెప్పుకుంటున్నాం. అంటే మనం ఈ అస్థూలం అనేటువంటి ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్నటువంటి వాక్యం బట్టి స్థూల అంటే ఏంటి? స్థూలత్వాది ద్రవ్య ధర్మాలు లేకపోయినా ప్రపంచ రూపంలో సర్వాత్ముడు. అంటే స్థూలత్వాది ద్రవ్య ధర్మాలు అంటే ద్రవ్యం అంటే ఏమి లేదు, బరువు ఇట్లాంటివి అనమాట. బాగా లావయ్యాడు అనుకో అంటే ఏంటి? ఒంట్లో కొంచెం నీరు పట్టి, లేకపోతే కండలు పట్టి, లేకపోతే ఇలాంటి ద్రవ్య ధర్మాలు దీంట్లో లేకపోయినా కూడా ఆయనలో లేవు కదా ఇవన్నీ. అయినా కూడా ప్రపంచ రూపంలో సర్వాత్ముడు అయ్యాడు ఆయన. కాబట్టి ఆయన స్థూలః అని చెప్పబడుతున్నాడు. అటు కృశః అని చెప్పబడ్డాడు, ఇటు స్థూలః అని కూడా చెప్పబడ్డాడు. గుణభృత్ ఇక్కడ చూడండి మళ్ళీ. గుణభృత్ అంటే గుణాలన్నింటినీ భరించేవాడు. ఏ గుణాలయ్యా? సత్వ, రజ, తమస్ ఈ మూడు గుణాలని సృష్టి, స్థితి, లయ దశలలో వీటికి ఆశ్రయాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమాత్ముడు. కాబట్టి ఇతడు గుణభృత్. అలాగే నిర్గుణః గుణరహితుడు. ఇప్పుడే ఆ మూడు గుణాలకి ఆశ్రయం ఇచ్చావయ్యా బాబు అని చెప్తున్నాం. ఇప్పుడు వెంటనే ఏమంటున్నాం? నిర్గుణుడు అంటున్నాం. అంటే జగన్ నిర్వహణ కోసం ఆ సృష్టి స్థితి లయాలలో ఆ మూడు రూపాలు, ఆ మూడు గుణాలని ధరించినప్పటికీ తనలో మాత్రం ఏ గుణ వికారాలు ఉండవు. ఇవన్నీ మన కోసమే. అందువలన తనలో ఏమాత్రం వికారాలు, ఈ గుణ వికారాలు లేకపోవడం వల్ల పారమార్థిక దృష్టిలో కనుక మనం చూస్తే ఈ త్రిగుణాలన్నీ అసత్యాలేగా. ఇవన్నీ ఈ గుణాలన్నీ లేవుగా, అసత్యాలే కదా. కాబట్టి ఆయన నిర్గుణుడు. కేవలో నిర్గుణశ్చ అని శ్వేతాశ్వత ఉపనిషత్తులో చెప్తుంది. అది కేవలో నిర్గుణశ్చ అంటే అత్యంత శుద్ధుడును, దేని చేత స్పృశింపబడని వాడును అయినటువంటి వాడు నిర్గుణుడు అని చెప్తున్నారు. మహాన్ అంటే మహాపురుషుడు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన కాలాతీతుడు, శుద్ధమైన వాడు, సర్వాంతర్యామి. అందువలన ఆయనకి ఎటువంటి వాటి యొక్క ఫలాలు అంటవు. ఎందువలన? ఆయన యొక్క సూక్ష్మతత్వం వలన. ఏమి అంటావు? శబ్దాది లక్షణాలతో ఆయన్ని ఎవ్వరూ పోల్చలేరు, అవి ఆయన్ని బంధించలేవు. ఇక్కడ అనంగో అశబ్దో అశరీరో అస్పర్శ మహాన్ శుచి. ఇది ఆపస్తంభ ధర్మ సూత్రంలో ఒకటి ఉంది. ఇది చెప్పిన బట్టి చెప్పండి. అనంగో అశబ్దో అశరీరో అస్పర్శ మహాన్ రుచి అంటే ఆయన యొక్క అవయవాలు లేనివాడు, అనంగుడు. అశబ్దో అంటే శబ్దం లేదు, శబ్ద గుణం లేదు. అశరీరో అంటే శరీరం లేనివాడు. అస్పర్శ అంటే స్పర్శ ఇట్లాంటివి కూడా ఆయనకి లేవు. ఇవన్నీ రహితుడు అయినటువంటి వాడు. కాబట్టి ఈయన మహోన్నతుడు అయి ఉన్నవాడు, నిర్గుణుడు అయినటువంటి వాడు, మరియు శుద్ధమైనటువంటి వాడు. అధృత ఈ పదం చూడండి, ఇది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ అధృత అనే పదం, దీని యొక్క అర్థం మనం తెలుసుకుందాం. ఇది
అధృత అంటే ఏ ఆధారం లేనివాడు. ఏ ఆధారం లేకపోవడం ఏంటి? భూమి మిగిలినటువంటి గ్రహాలు గోళాలు వీటన్నిటికీ కలిగినట్టు ఈ భూతాలన్నిటికీ తనే కదా ఆధారం. ఎందువలన తను ఆధారంగా ఉన్నాడు అంటే, ఇప్పుడు చూడండి, ఈ గ్రహాలన్నీ వాటి యొక్క నియమిత స్థానాల్లో ఉన్నాయి. ధ్రువుడి యొక్క దీనికి వలన అవి కట్టబడి వాటి దాంట్లో ఈ నక్షత్ర మండలం అంతా సంచరిస్తున్నది. కానీ దానికి ఒక నిర్దేశమైనటువంటి ఒక మార్గం ఉన్నది. ఎందువలన? వీటన్నిటికీ ఎందువలన ఇవి ఆధారంగా, ఇవి కింద పడిపోకుండా, అంటే ఏమి కాకుండా అవి అక్కడే ఆ స్థానాల్లోనే ఎల్లప్పుడూ ఎలా ఉన్నాయి అంటే, వాటన్నిటికీ ఆధారం ఎవరు? పరమాత్ముడు, మహావిష్ణువు. మరి ఈయన ఎలా ఉంటున్నాడు అక్కడ? ఈయనకి ఎవరు ఆధారం? అది ఈయనకి ఎవరు ఆధారం అంటే, ఈయనకే గనక ఆధారం ఉండాల్సి వస్తే ఇంకా ఈయన పరమాత్ముడు ఎట్లా అయ్యాడు? ఆయన కూడా మిగిలిన భూమి ఇలాంటి వాడిగా అయిపోతాడు కదా. అందువలన తనకు తనే ఆధారమై ఉన్నటువంటి వాడు ఈ పరమాత్ముడు. స్వధృత అంటే ఇదే నేను చెప్పిన దాన్ని, అదే స్వధృత అంటే తనకి తానే ఆలంబనం, తనకి తానే ఆధారం. ఆయనకి ఎవరు ఆలంబనం ఇవ్వకపోతే ఆయన ఎలా నిలవగలడు అనే ప్రశ్నే ఉదయించవచ్చు. దానికి తనకు తానుగానే నిలవగలడు అని మనం చెప్పుకోవచ్చు. ఎట్లా చెప్పుకోవాలంటే, ఇక్కడ చూడండి, చాందోగ్యోపనిషత్తులో ఒక ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్న, స భగవః కస్మిన్ ప్రతిష్ఠితః, ఓ భగవంతుడా, హే భగవాన్, ఆ పరమాత్ముడు దేని యందు నిలబడి ఉన్నాడు? భూమి ఎందులో నిలబడి ఉన్నదో చెప్పాం, వీటన్నిటికీ చెప్పాం సమాధానం. ఈ భగవంతుడు, ఈ పరమాత్ముడు ఎందువల్ల ఎక్కడ నిలబడి ఉన్నాడు అని ప్రశ్న. దానికి సమాధానం ఏమని చెప్పారంటే, స్వే మహిమ్ని, అంటే తన యొక్క మహిమయందే తను నిలబడి ఉన్నాడు. ఇది ఛాందోగ్యోపనిషత్తు చెప్తున్నది. అంతే కదా, అది సమాధానం అంతే అయి ఉండాలి. లేకపోతే ఆయనకి ఇంకొకటి ఆధారమే అయితే ఇంకా ఆయన పరమాత్ముడు అవడానికి లేదు. అంత ఆయనకి ఆధారమైన వాడే పరమాత్ముడు అవుతాడు. కాబట్టి ఈయనకి ఈయన సర్వాంతర్యామి, సర్వ ఆధారభూతుడైనటువంటి ఇతనే ఈ పరమాత్ముడే. ఎవరినైతే మనం మహావిష్ణువు అని చెప్పుకుంటున్నామో, విశ్వవ్యాపకుడైనటువంటి విష్ణువు అని చెప్పుకుంటున్నామో, ఆయనే సర్వవ్యాపకుడు. స్వధృతుడు, స్వధృత, స్వాస్య. ఇక్కడ స్వాస్య అంటే సు ప్లస్ ఆస్య. ఇక్కడ అంటే సు అంటే సుందరమైనటువంటి, మంచి ఆనందకరమైనటువంటి, ఆస్య అంటే ముఖం కలిగినటువంటి వాడు, అంటే అందమైనటువంటి వాడు. ఆయన ముఖం పద్మంలో ఒక అంతర్భాగంలో ఒక లేత ఎరుపు రంగు ఉంటుంది. ఆ ఎరుపు రంగులో చాలా అందంగా ఉంటుంది. కాబట్టి అలాంటి రంగులో ఈయన ఉన్నాడు. కాబట్టి ఈయన సుఆస్య, సుందరముఖుడు అని అన్నాం. ఇంకొకటి ఏంటి, ఈ మనుషులకి వాళ్ళ యొక్క జీవిత గమ్యాలను చెప్పడం కోసం, తెలపడం కోసం ఆయన ముఖం నుంచి ఆస్య నుంచి, దాంట్లోంచి వేద రూపంలో మహాశబ్ద రాశి వెలువడింది. వేదాల రూపంలో శబ్దాలు ప్రకటింపబడ్డాయి ఆయన యొక్క ముఖంలోంచి. అందువలన ఆయన సుఆస్యుడు అయ్యాడు. అస్య మహతో భూతస్య, బృహదారణ్యకోపనిషత్తులో చెప్తున్నది అన్నమాట. అంటే ఋగ్వేదాది ఈ శబ్దరాశి అంతా కూడా ఆ మహాభూతం యొక్క నిశ్వాసమే. ప్రాగ్వంశ అంటే సర్వవంశాలకి మూల పురుషుడు అని అర్థం. ఎట్లా సర్వవంశాలకి ఈయనే మూల పురుషుడు ఎట్లా అయ్యాడు? ఇప్పుడు మనమే ఉన్నాం. ఇప్పుడు కౌతాళం వారు ఉన్నారు, ఎవరో ఒక వేముగంటి వారు ఉన్నారు.
వాళ్ళ యొక్క వీళ్ళ యొక్క వంశక్రమం ఎక్కడో ఉన్నది. 4 తరాలు చెప్తారు, 10 తరాలు చెప్తారు, 50 తరాలు చెప్తారు, 100 తరాలు చెప్తారు. అంత దూరం నుంచి మనం చెప్పుకుంటూ ఉంటాం వాళ్ళ యొక్క వంశక్రమం. వాళ్ళ పూర్వీకుల నుంచి మనకి వస్తుంది అది. కానీ పరమాత్మ వంశం ఏది? ఇంకా దేని నుంచి అది ఉద్భవించలా. ఈ వీళ్ళ యొక్క మన యొక్క సంసారుల యొక్క వంశాన్ని ఒక చోట మనకి ఫైనల్ గా మనకు తెలుస్తాం అక్కడి నుంచి వచ్చింది అని. కానీ పరమాత్ముడి యొక్క వంశం అలా చెప్పలేము. ఎందుకంటే అది దేనిలోంచి ఉద్భవించలేదు. అంటే ఆయన వంశానికి ఆయనే మూలం అన్నమాట. అందువలన ఆయన ప్రాగ్వంశుడు అయ్యాడు. వంశవర్ధన, వంశాన్ని వృద్ధి చేసేవాడు. అంటే వంశం అంటే ఇక్కడ ఏమిటి? తన యొక్క వంశం ఏంటి? ప్రపంచం అంతా ఆయన వంశమే. కాబట్టి తను సృష్టించినటువంటి ఈ ప్రపంచాన్ని తానే పెంపొందిస్తాడు, వర్ధిస్తాడు. తర్వాత ప్రళయకాలంలో ఆయనే దాన్ని లీలం చేసుకుంటాడు, సంహరిస్తాడు. భారభృత్ కథితో యోగి యోగీశ సర్వకామద ఆశ్రమ శ్రమణక్షామ సుపర్ణో వాయువాహన. అంటే భారభృత్, భారాన్ని వహించేవాడు. ఎవరు ఈ భారాన్ని వహించేవాడు? అనంతుడు. అనంతుడు మొదలైనటువంటి రూపాల్లో ఈ భూభారాన్ని అంతటినీ వహించేవాడు భారభృత్. కథిత, ఈ కథిత అనే దాన్ని మనం కొంచెం విస్తారంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కథిత అంటే చెప్పబడినవాడు, లేకపోతే కీర్తింపబడినవాడు. వేదాలు ఆయన్ని సర్వోన్నతుడిగా పొగిడే, కీర్తించాయి. అన్ని వేదాలు కూడా ఆయన యొక్క మహత్యాన్ని మనం ఆయన దేనివల్ల పొగిడాయి. సర్వే వేద యత్ పదమాం అనంతి కఠోపనిషత్తులో. అంటే సర్వ వేదాలు ఆయన యొక్క స్థానాన్ని గురించి తెలియపరిచాయి. వేదైశ్చ సర్వైరహమేవ వేద్య, ఇది భగవద్గీతలో. వేదైశ్చ సర్వైరహమేవ వేద్య, సర్వ వేదాల చేత తెలియబడువాణ్ణి నేనే అని గీతాచార్యుడు చెప్పాడు. వేదే రామాయణే పుణ్యే భారతే భరతర్షభ ఆదౌ మధ్యే తథా చ అంతే విష్ణు సర్వత్ర గీయతే. గీయతే అన్నా గేయతే అన్నా ఒకటే. ఇక్కడ భారతే అంటుంటే భరతర్షభ, భరత వంశంలో ఉన్న గొప్పవాడా అంటే ఆయనతో చెప్తున్నారు అనమాట. ధర్మరాజుతో చెప్తున్న మాట ఇది. భరతవంశ శ్రేష్ఠ, పుణ్యప్రదమైనటువంటి వేద రామాయణ భారతాలలో ఆది మధ్యాంతరాలలో కూడా అంతటా విష్ణువే కీర్తింపబడుతున్నాడు. సో అధ్వన పారమాప్నోతి తద్ విష్ణు పరమం పదం కఠోపనిషత్తులో చెప్తున్నాడు. అంటే పరమపదమైనటువంటి ఆ విష్ణువుని, అంటే పరమ గమ్యాన్ని అతడు చేరుకుంటాడు. ఎవరు చేరుకుంటారు? మనం సాధకుడు. సకల సర్వాంతర్యామి అయినటువంటి విష్ణు భగవానుని స్థానం ఏది అని ప్రశ్నిస్తే ఆ స్థానం మన ఇంద్రియాల చేత మనం గ్రహించలేము. ఆయన స్థానం ఏది అని మనం కనుక మనం ప్రశ్న వేసుకుంటే ఆ స్థానాన్ని మనం చేరుకోలేము. అసలు మనకు అర్థం కాదు అది ఎక్కడుంది. మన యొక్క సామాన్యమైనటువంటి ఈ ఇంద్రియాలతో, ఈ జ్ఞానేంద్రియాలతోటి, కర్మేంద్రియాలతోటి మనం తెలుసుకోలేము. ఇది తెలుసుకొనబడదు అని సమాధానం పడుతుంది. ఇంద్రియేభ్య పరాహ్యర్థా, అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆయన రూపం, ఇందాకనే సూక్ష్మ అంటే చెప్పుకున్నాం కదా, అట్లాంటి ఆయన రూపం ఇంద్రియాలకి అతీతం. దేని వలన అంత సూక్ష్మమైన దాన్ని మన యొక్క ఇంద్రియాలతో మనం ఎలా తెలుసుకోగలమయ్యా? తెలుసుకోలేం కదా. ఈ వాక్యం మొదలుకొని ఇది ఇక్కడ చూడండి, కఠోపనిషత్తులో ఉన్నటువంటి వాక్యాల్లో ఇది మొదటి వాక్యం ఏంటంటే ఇంద్రియేభ్య పరాహ్యర్థా, అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆయన రూపం ఇంద్రియాలకు అతీతం అనేటువంటి వాక్యాన్ని మొదలుకొని పురుషాన్నా పరం కించిత్ సా కాష్ఠా సా పరాగతి, అంటే పురుషుని కంటే మించినది మరొకటి లేదు, పురుషుని కంటే మించినది మరొకటి లేదు అనేటువంటి ఈ వాక్యం వరకు ఈ విషయం కఠోపనిషత్తులో చెప్పబడింది. అంటే దీని యొక్క మనం మూలం ఏంటి చెప్తున్నాం? కథిత, ఈయన కీర్తి వేదాల చేత ఇందువలన కీర్తింపబడుతున్నాడు.
పొగడబడుతున్నాడు. యోగి జ్ఞానం ద్వారా పొందబడేవాడు యోగి. యోగి అంటే ఈయనే, ఈ పరమయోగి. యోగం అంటే జ్ఞానం. ఈ జ్ఞానం ఈ సాధకుణ్ణి ఎక్కడికి తీసుకెళ్తుంది? పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. కాబట్టి పరమాత్మని మనం యోగి అని పిలుస్తున్నాం. లేకపోతే యోగం, యోగం అంటే ఏంటి? సమాధి. యోగి అంటే యోగి కాదు, యోగి. యోగి అంటే సమాధి స్థితిలో ఆత్మతో లయించిన వాడు అని అర్థం. యోగీశ యోగులకి ప్రభువు. అంటే సమాధి నుంచి కదలకుండా స్థిరంగా కూర్చుంటూ ఆత్మధ్యానంలో నిమగ్నమైపోయి ఉండేవాడు అతడు యోగీశ. అడ్డంకులు ఎదురవుతాయి, ఎదురైనా సరే యోగం నుంచి విరమించని వాడు అత్యంత శ్రేష్ఠుడైనటువంటి శ్రేష్ఠతమైనటువంటి యోగి. అందువలన అతను యోగేశుడు, ఇదే పరమాత్ముడు. సర్వకామద అంటే అన్ని కోరికలను ఇచ్చేవాడు. దహ అంటే ఇచ్చేవాడు, తీర్చేవాడు. ఫలం అత ఉపపత్తే. బృహదారణ్యకోపనిషత్తులో చెప్తున్నది ఏంటంటే ఫలం అత ఉపపత్తే అంటే కర్మఫలం, మనం చేసినటువంటి కర్మాల యొక్క ఫలం ఆ పరమాత్మ నుంచే లభిస్తుంది మనకి. ఆశ్రమ విశ్రాంతిని ఇచ్చేవాడు. సంసారం అనేటువంటి అరణ్యంలో దారి తెలియక ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ మనం ఏం చేయాలో తెలియకుండా ఉన్నటువంటి మనకి, అంటే అలాంటి వాళ్ళకి ఆశ్రయమైన వాడు, ఆశ్రయం ఇచ్చేవాడు. నారా నా యొక్క శరణు చొచ్చు, నీకు నేను అన్ని నేను చేస్తాను అని చెప్పేవాడు భగవంతుడు. తన యొక్క విశ్రాంతిని ఇస్తాడనమాట అక్కడ ఆ భావనతో. శ్రమణ ఇక్కడ చూడండి, ఆశ్రమ అంటే మనం విశ్రాంతి ఇస్తున్నాడు భగవంతుడు అని చెప్తున్నాం. ఇక్కడ శ్రమణ అంటే శ్రమ కలిగించేవాడు, బాధ పెడతాట. ఎవరిని బాధ పెడతాడు? అవివేకులని బాధ పెడతాడు ఆయన, మామూలు వాళ్ళని కాదు. అందువలన ఆయన శ్రమణుడు. క్షామ నశింపజేసేవాడు. ప్రళయకాలంలో సర్వజీవులను కృషింపజేసేటట్లు చేసేసి లయించుకునేవాడు. క్షామం అంటాం కదా, క్షామం వచ్చిందిరా అని, అది జరుగుతుంది. ప్రళయక్షామం జరుగుతుంది అప్పుడు. సుపర్ణ చక్కటి ఆకులని కలిగి ఉన్నవాడు. సుపర్ణ అని తర్వాత సుపర్ణ అనే పదం గరుత్మంతుడికి కూడా ఉంది. అంటే రెక్కలున్నాయి. పర్ణ అంటే రెక్కలని. అంటే ఈ ప్రభువే ఒక వృక్షం కింద ఆవిర్భవిస్తే ఆ వృక్షం పేరేమవుతుంది? సంసారం. ఈ సంసారంలో దీనికి ఈ వేదవాక్కులు, అవి అంటే వేదవాక్కులు అంటే ఛందస్సులు అంటారు వీటిని. ఇవి గొప్ప ఆకులుగా, పర్ణాలుగా ఉన్నాయి. ఇలాంటి సంసారంతో ఈయన పోల్చబడ్డాడు కాబట్టి ఈయన సుపర్ణుడయ్యాడు. ఛందాంశీయస్య పర్ణాని అంటే వేదవాక్కులే ఈ వృక్షానికి ఆకులు, పర్ణములు. వాయువాహన వాయు రూపంలో జీవులలో ప్రాణశక్తిని ఇచ్చేవాడు, ప్రవహింపజేసేవాడు. వాయువాహన మన శరీరాల్లో ప్రాణం ఏమిటి? ఆ ప్రాణవాయువు ఏమిటి? ఆయన ప్రవహింపజేస్తే కదా. ఆయన ఎప్పుడు ఆగిపో అంటే ఆగిపోతుంది కదా ఆ ప్రాణవాయువు. ఎప్పుడు కదులు అంటే ఆ వాయువు కదులుతూ ఉంటుంది కదా, అది ఆ కదిలి. అందువలన ఆయన వాయువాహనుడు అయ్యాడు. భీషాస్మాత్ వాతః పవతే, ఆయన యొక్క భయం చేతనే ఈ వాయువు చలిస్తోంది. అయింది. మనం ఇవాళ శుభం భూయాత్ చెప్పుకుందాం. ఇవాళ రేపు 92వ ఇది చెప్పుకుందాం. కొంచెం ఇవాళ రాధే రాధే మురళి. రాధే రాధే నాన్న, చూశాను చెప్తున్నాను కదా అని ఆగి. ఇంకా ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితాదమః అపరాజితః సర్వసహో నియంత అనియమో అయమః అని మనం ఆ శ్లోకం 92వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం. ఇవాళకి శుభం భూయాత్. కొంచెం అందరూ తొందరగానే వచ్చేస్తున్నారు, బాగానే ఉంది. కొద్దిగా ఆలస్యం అయ్యే వాళ్ళు కూడా తొందరగా వచ్చేస్తే అందరికీ నేను 1-2 శ్లోకాలు కొన్ని మిస్ అవుతారేమో అని చెప్తున్నాను నేను.
ఈ రోజు వీళ్ళ అక్క కూతురు పోయింది, దానికి వెళ్ళాల్సి వచ్చింది, నాది లేట్ అయింది. ఉందా వెళ్ళిపోయిందా? ఉందా? ఇక్కడ వచ్చి నువ్వు అలా నా ఎదురుగుండా ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. వచ్చి ఇంకొంచెం ఉత్సాహంతో చెప్తాను. ఇప్పుడు చెప్పు మళ్ళీ. నువ్వు ఉత్సాహంగా చూస్తున్నావు, నాకు కూడా ఉత్సాహంగా వింటున్నాను. పోగొట్టుకున్నాంట. అవునవును అవును. సరే రాధానామం చెప్పుకుందాం. ఇంకా 2 నిమిషాలే ఉన్నది. రాధే 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 అమ్మా రాధే రాధే. అందరు రాధే రాధే చెప్పు. ఇప్పుడు భజన నామం నామం. రాధే జయ రాధే జయ జయ రాధే రాధే జయ వాడు చేస్తాడు. జయ రాధే జయ రాధే జయ జయ రాధే 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 రాధే జయ రాధే జయ राधे जय राधे जय राधे जय राधे राधे जय राधे जय जय राधे श्री राधे जय राधे जय जय राधे जय राधे जय చెప్పు. రాధే రాధే చెప్పు. అందరికీ రాధే 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 రా. అందరికీ రాధే 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 మా రాధే రాధే అందరికి చెప్తున్నది. రజనీ రాధే 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 అందరికీ రాధే రాధే. రాధే 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 అందరికీ రాధే 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 రజనీ మీరు తీసుకోండి. రాధే రాధే